మీట్ లోఫ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా పెట్టాను, ఒకసారి చెప్తాను చూడండి. రోజ్మెరీ, థైమ్, ఫ్రెష్ హర్బ్స్ తీసుకున్నాను నేను. టమాటో కెచప్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, క్యారెట్, ఉల్లిపాయలు, సెలరీ, కట్ చేసుకున్న వెల్లుల్లి, ఎగ్ యోక్స్ స్పెషల్గా 2 తీసుకున్నాను, అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను, మస్టర్డ్ సాస్, బ్రౌన్ షుగర్, టమాటో కెచప్, బ్రెడ్ క్రమ్స్, మటన్ కీమా. సో ఫస్ట్ మనం చేయాల్సింది చాలా సింపుల్ ప్రాసెసే. స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం బటర్ వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, జస్ట్ బటర్ మెల్ట్ అయ్యి వేడైతే సరిపోతుంది, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. సెలరీ వేస్తున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, $400 grams మనం మటన్ కీమా తీసుకున్నాం, దానికి సరిపడా ఉప్పు వేసేసాను. ఉల్లిపాయలు ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది, బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఇందులో వేసాను, క్యారెట్ కూడా మంచి కుక్ అవ్వాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం, కాస్త మిరియాల పొడి. ఇవన్నీ బటర్లో కాస్త వేగితే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను. మంచి గార్లిక్ ఫ్లేవర్తో బాగుంటుంది అనమాట. గార్లిక్ని ఎప్పుడైనా బటర్లో కుక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మన సైడ్ అయితే పండగలు వస్తే మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఎక్కువ స్పైసెస్ వేసి వండుకుంటాం కదా. సో ఇప్పుడు మనం చేస్తుంది ఇంగ్లీష్ స్టైల్ అనమాట. నేనైతే క్రిస్మస్ని యూకేలో ఫస్ట్ సెలబ్రేట్ చేసుకున్నది చూశానండి, తర్వాత యూఎస్లో చూశాను, గోవాలో చూశాను. సో 3 ప్లేసెస్లో ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తారు అంటే, యూఎస్లో ఉన్నప్పుడైతే 4 weeks ముందే, ఇంకా క్రిస్మస్ మంత్ స్టార్ట్ అవుతుంది అనగానే చక్కగా క్రిస్మస్ ట్రీని వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. అంటే కొంతమంది అయితే డైరెక్ట్గా ఫ్రెష్ ట్రీని తీసుకొచ్చి దాన్ని మొత్తం డెకరేట్ చేస్తారు, కొందరేమో ఆర్టిఫిషియల్ ట్రీని తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన సైజులో పెడతారు, కొంతమంది ఏమో ఇయర్ బై ఇయర్ పెంచుతూ ఉంటారు, లేదా కొంతమంది ఏమో స్టాండర్డ్గా ఒకటే సైజుని మెయింటైన్ చేస్తారు. అయితే ఇన్ని చెట్లు ఉండగా అదే చెట్టుని క్రిస్మస్ చెట్టుగా ఎందుకు ఎంచుకున్నారు అని నేను అడిగితే, ఏ చెట్టు అయినా సరే సంవత్సరం మొత్తంలో ఒకసారి ఆకులు ఎండిపోతాయి, ఒకసారి డ్రైగా ఉంటుంది, ఒకసారి బాగా ఆకులు వస్తాయి. కానీ క్రిస్మస్ ట్రీ ఎంత స్నో పడ్డా, ఎంత ఎండగా ఉన్నా కూడా అది అలాగే గ్రీన్గా ఉంటుంది. కాబట్టి సో దాన్ని క్రిస్మస్ ట్రీగా, మేము దేవుడి ట్రీగా ఎంచుకున్నామని చెప్పి, గోవాలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా గొరోటి ఉండేవాళ్ళు అనమాట. సో ఆవిడ చెప్పింది. గోవాలో ఇంకొక స్టెప్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. క్రిస్మస్ మంత్ మొత్తం ఇంట్లోనే వైన్ తయారు చేస్తారు, ఇంట్లో హోమ్ మేడ్ వైన్ తయారు చేసి అందరికీ, తెలిసిన వాళ్ళందరికీ బాటిల్స్లో ఇస్తారు. క్రిస్మస్ వస్తే దదోల్ స్వీట్ తయారు చేస్తారండి, అది ఏం ఉండదు. యాక్చువల్లీ దానికి 2 ఇంగ్రీడియంట్స్ కావాలి, కానీ టైం టేకింగ్ చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరింట్లో కొబ్బరి చెట్లు ఉంటాయి. సో కొబ్బరికాయలన్నీ ఈ సీజన్లో అన్నీ తెంపి మొత్తం కొబ్బరినంతా బాగా తురిమి అందులో ఉన్న పాలు, చిక్కటి కొబ్బరి పాలు తీసి, అలాగే తాటి బెల్లం అంటాం కదా మనం, పామ్ జాగ్రీ, దాన్ని వేసి ఇంకా బాగా కుక్ చేస్తూనే ఉంటారనమాట. కొన్ని గంటలు కుక్ చేస్తూ ఉంటే మొత్తం దగ్గరకు వచ్చి ఒక జెల్ లాగా అవుతుంది. సో అదే దదోల్ అంటారనమాట. అది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. మనం 1 month అయినా పెట్టుకోవచ్చు. రోజు కొంత ముద్ద తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి, తెలిసిన వాళ్ళకి, నేబర్స్కి, అందరికీ వాళ్ళు ఆ స్వీట్ ఇస్తారు. అలాగే బిబింకా అనే స్వీట్ చేస్తారు. బిబింకా స్వీట్ ఎగ్తో తయారు చేస్తారనమాట. దాన్ని బేక్ చేస్తారు, లేయర్స్గా ఉంటుంది. అందులో షుగర్ వేస్తారు అండ్ ఎక్కువగా బటర్ వేస్తారు. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ మనకి సేల్ కూడా చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఫ్రెష్ బిబింకా దొరుకుతుంది, అదైనా కొనుక్కోవచ్చు. లేదా చాలామంది క్రిస్మస్కి ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. అండ్ తెలిసిన వాళ్ళకి చెర్రీ బెర్రీ ఏమో చిన్నగా ఉన్నారనమాట, అప్పుడు 3 years చెర్రీ, బెర్రీకి ఏమో జస్ట్ 1 year ఉండే. తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఇంకా వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. మేమైతే క్రిస్మస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికీ పిల్లల నుండి పెద్దవాళ్ళందరూ క్రిస్మస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 25th నుండి న్యూ ఇయర్ వరకు ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నడుస్తూనే ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేయాల్సింది ఫుల్ ఎగ్ వేసాను, అలాగే ఇంకొక 2 egg yolks తీసుకున్నాను అనమాట.
ఎగ్ వైట్ అయితే ఒకటే వేస్తున్నాను. ఇందులో మనం మీట్ వేస్తున్నాం, మటన్ కీమా. అలాగే టమాటో కెచప్. మామూలుగా అయితే ఇందులో కొంచెం షుగర్ వేస్తారు, కానీ టమాటో కెచప్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ అంతా. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ హర్బ్స్ ఉన్నాయి కదా, అవి వేస్తున్నాం. ఇది రోజ్మెరీ, అలాగే థైమ్, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాం. ఈ రెండింటిని జస్ట్ మనం కట్ చేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్ని మనం యాడ్ చేయాలి. సో క్రిస్మస్ టైంలోనే టర్కీని కూడా కుక్ చేస్తారండి. తెలిసిన వాళ్ళందరినీ లంచ్కైనా డిన్నర్కైనా ఇన్వైట్ చేస్తారు కదా. సో టర్కీని డైరెక్ట్గా ఫుల్ హోల్ టర్కీని అలాగే కుక్ చేస్తారనమాట. ఇంకా ఎక్కువగా ఈ సీజన్లో చేసుకునేవి ప్లమ్ కేక్స్. ప్లమ్ కేక్లో కొంతమంది వైన్ యాడ్ చేస్తారు, రమ్ యాడ్ చేస్తారు, 2 మిక్స్ కూడా యాడ్ చేస్తారు. అవి లేకుండా కూడా మామూలుగా ఆల్కహాల్ లేకుండా కూడా చేస్తారన్నమాట, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి. మామూలుగా ఇక్కడ మన దగ్గర టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తారు, కానీ రియల్ ప్లమ్ కేక్స్లో మొత్తం కంప్లీట్గా డేట్స్ అన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా టూటీ ఫ్రూటీ యాడ్ చేయరు. సో అలా చాలా చాలా అంటే ఒక్కసారి అన్నీ మిక్స్ చేసింది మనం 1 ఇయర్ పెట్టుకోవచ్చు అండి ప్లమ్ కేక్కి. ఎంత ఎక్కువ సోక్ అవుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వెనకాల మీకు కొంచెం ఆ నాయిస్ వస్తుంది, నేను ఇప్పుడే ఓవెన్ ఆన్ చేశాను అనమాట ప్రీ హీట్ కోసం. ప్లమ్ కేక్ని ఒక 2-3 పీసెస్ టీతో కానీ కాఫీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో లేదా ఈవినింగ్ మనకి టీ టైంలో కూడా బాగుంటుంది. ఈ క్రిస్మస్ మంత్ మొత్తం మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి కేక్స్ కానీ డిఫరెంట్ యాపిల్ పైస్ కానీ, ఇప్పుడు ఎక్కువగా పైస్ మనకి దొరుకుతాయి, అందులో యాపిల్ పై చాలా బాగుంటుంది. వేడివేడిగా బేక్ చేసిన యాపిల్ పై తింటే బాగుంటుంది, లేదా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓవెన్లో ఒక పీస్ పెట్టుకొని దాంతోపాటు యాపిల్ పైతో పాటు కాస్త ఐస్ క్రీమ్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసాం కదా, దీన్ని సో ఇలా అంతా మిక్స్ చేసుకొని లోఫ్ ట్రేలో పెడుతున్నాను. క్లోజ్ చేసేసి 160 degreesలో మనం ఒక 25 to 30 minutes బేక్ చేసుకోవాలి. సో ఇందులో పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఓవెన్ని ప్రీ హీట్ చేసా. ఎప్పుడైనా సరే బేకింగ్ చేసుకునే ముందే మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే ఓవెన్లో హీట్ అంతా మనకి సమానంగా వస్తుంది అనమాట. అది కేక్ బేక్ చేయాలి అన్నా, బ్రెడ్ బేక్ చేయాలి అన్నా, లేదా ఇలా ఏమైనా లోఫ్స్ చేసుకోవాలి అన్నా కూడా ముందుగానే ప్రీ హీట్ చేయాలి. అండ్ టెంపరేచర్ అనేది మనం ఓవెన్ని చూసుకొని సెట్ చేసుకోవాలి అండి. సో ఇప్పుడు మనం ఒక 30 minutes ఓవెన్లో పెట్టి బేక్ చేస్తున్నాం కదా. 35 minutes అయిందండి. మనం పెట్టిన మీట్ లోఫ్ బేక్ అయింది. దీన్ని బయటికి తీయాలి, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టమాటో కెచప్, ఊస్టర్ సాస్, అలాగే బ్రౌన్ షుగర్, మస్టర్డ్ సాస్, ఇలా మిక్స్ చేసేస్తే ఇది బార్బిక్యూ సాస్ అవుతుంది. ఇప్పుడు చాలా జ్యూసీగా ఫుల్ ఫ్లేవర్స్తో బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లూఫ్ని ఇక్కడ పెట్టేస్తున్నాను.
మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని కట్ చేసుకొని పైనుండి మనం ఇలా సాస్ వేసేసుకోవాలి. ఇలా ప్రజెంట్ చేస్తే హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అనేసుకోవడమే. మీట్ లోఫ్ తయారీ విధానం: ముందుగా పాన్లో బటర్ వేసుకొని సెలరీ, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి వేసి ఒక ఫుల్ ఎగ్ అలాగే 2 ఎగ్ యోక్స్, మటన్ కీమా వేసి బాగా మిక్స్ చేసి టమాటో కెచప్, ఫ్రెష్ క్రీమ్, రోజ్మెరీ, థైమ్ కట్ చేసి వేసి బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లోఫ్ టిన్ లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసి చూపిస్తున్న విధంగా సిల్వర్ ఫాయిల్ తో క్లోజ్ చేసుకొని ఓవెన్ లో పెట్టి 160 డిగ్రీలలో 25 నుండి 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఒక బౌల్లో టమాటో కెచప్, ఊస్టర్ సాస్, బ్రౌన్ షుగర్, మస్టర్డ్ సాస్ వేసి మిక్స్ చేసుకుంటే బార్బిక్యూ సాస్ రెడీ అవుతుంది. మనం ముందుగా బేక్ చేసుకున్న మీట్ లోఫ్ తెచ్చుకొని కట్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకొని తయారు చేసుకున్న బార్బిక్యూ సాస్ పై నుండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మీట్ లోఫ్ రెడీ అవుతుంది.